ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 7 మే 2026 గురువారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే ఈరోజు గురువారము అందుబాటున్న దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ, గురువు ఆలయం కానీ, సాయిబాబా ఆలయం కానీ ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మడికి సాహిత్యము దక్షిణ ఇచ్చి దండం పెట్టి రండి. గురు దోషాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. వైశాఖ మాసంలో చాలా గొప్ప విశేషం చేసి రండి. శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5 గంటల 3 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 47 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయము ఉదయం 5 గంటల 32 నిమిషాలకి, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 16 నిమిషాలకి. ఈరోజు తిథి బహుళ పంచమి. ఈ ఉదయం 6:36 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు షష్ఠి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఇది పూర్వాషాఢ నక్షత్రము. ఇది మధ్యాహ్నం 3:29 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు ఉత్తరాషాఢ నక్షత్రము వస్తుంది. దాని తర్వాత వారము ఇది బృహస్పతి వాసరహ అన్నారు. దాని తర్వాత యోగము ఇది సాధ్యం యోగము. ఇది రాత్రి 11 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు శుభం అనేటువంటి యోగం వస్తుంది. దాని తర్వాత కరణము ఇది తైతుల కరణము. ఇది ఉదయం 6:36 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు గరజ కరణం ఇది రాత్రి 7:23 వరకు ఉంటుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 5:32 నుంచి ఉదయం 6:35 వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది ఉదయము ఇది మధ్యాహ్నము 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది ఉదయం 6 నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 9:46 నుంచి ఉదయం 10:37 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది రాత్రి 12:10 నుంచి రాత్రి 1:54 వరకు ఉంటుంది. అయితే అమృత ఘడియలు పెద్దగా లేవు. అయితే బ్రాహ్మీ ముహూర్తాన్ని అమృత ఘడియలా తీసుకోండి. ఈ విషయాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.